అఖండ గోదావరి ప్రాజెక్టులో యోగా ఆయుర్వేదాన్ని అంతర్భాగంగా చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఇక శనివారం తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియంపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో కడియం నర్సరీ అసోసియేషన్ ఇక సత్యదేవ నర్సరీ జిల్లా యంత్రాంగం ఆయుష్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటక యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ యోగా మానవుని ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుందని ప్రతి ఒక్కరూ యోగాను ఆచరిస్తూ ఆరోగ్యవంతులుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఇక కలెక్టర్ పి ప్రశాంతి పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నటీనటులను కూడా తీసుకొచ్చి వారితో కూడా ఒక రోజు యోగా కార్యక్రమాన్ని చేయించడానికి కూడా ఆ బాధ్యతలు నాకు అప్పచెప్పారు. నేను త్వరలోనే ఆ కార్యక్రమాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వర్తించుకోవటం బెర్లిన్ వెళ్ళాను, జర్మనీ ఒక 2-3 నెలల క్రితం. అక్కడ కూడా యూరోపియన్స్ అడుగుతున్నది ఏంటంటే, మాకు లేనిది మీకున్నది ఏంటంటే మీరు వెల్నెస్ సెంటర్స్ ఆయుర్వేదం కానివ్వండి, యోగా కానివ్వండి బాగా మీరు ప్రాక్టీస్ చేస్తారు కనుక అటువంటి సెంటర్లను బాగా పెంచండి మీ పర్యాటక రంగంలో, మేము తప్పనిసరిగా అక్కడికి వస్తాం అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే మన ప్రాంతంలో మన కడియం పరిసర ప్రాంతాల్లో చేపట్టబోయేటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టులో ఈ రకమైనటువంటి వెల్నెస్ సెంటర్స్ ని యోగాని ఆయుర్వేదాన్ని కూడా అంతర్భాగం చేస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాని ప్రకారం మనందరూ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ ఇంత చక్కగా యోగాని మనకి నేర్పించినటువంటి టీచర్ గారిని కూడా ప్రత్యేకంగా మన అందరి తరఫున కూడా గట్టిగా చేపట్లు